సో వీహీల్ ఇప్పుడు మీరు కనిపెట్టిన ఒక వైద్య విధానం, కొత్త ఆవిష్కరణ. మరి అంటే ఇది పని చేస్తుంది, దీని ద్వారా చెయ్యొచ్చు అని మీరు ఎట్లా కనుక్కున్నారు అసలు? అంటే స్టార్టింగ్‌లో కొన్ని ప్రయోగాలు నేను నా మీద, ఓకే. నా ఫ్యామిలీ మెంబర్స్ మీద చేశాను. అవునా? ఓకే. రిజల్ట్స్ అయితే పాజిటివ్‌గా ఉన్నాయి. వెరీ గుడ్. సో, ఈ రిజల్ట్స్ నేను నా ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేశాను. ఓకే. వాళ్ళు కూడా ఈ సిస్టమ్‌ని యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఓకే. వాళ్ళని కూడా నేను వీహీల్ అనే పరికరాన్ని ఇచ్చాను. ఓకే. ఫీడ్‌బ్యాక్ అయితే వాళ్ళ దగ్గర కూడా నుంచి పాజిటివ్‌గానే ఉన్నాయి. నైస్. సో, ఇది హోలిస్టిక్ అండర్‌స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి అడ్వర్స్ ఇంపాక్ట్ అయితే ఉండదు. ఓకే. అట్ ద మోస్ట్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. Right. ఎందుకంటే ఇది హోలిస్టిక్ అండర్‌స్టాండింగ్ కాబట్టి. అవును. అట్ ద మోస్ట్ దీనివల్ల రిజల్ట్స్ కనిపించకపోవటం మాత్రం జరగవచ్చు. ఓకే. రీసెంట్‌గా నేను కొన్ని కేసెస్ ఈ వైద్య విధానాన్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేశాను. వీటిలో 2 మీకు కేస్ స్టడీ ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ప్లీజ్. ఫస్ట్ కేస్ స్టడీ ప్రాస్టేట్ ప్రాబ్లమ్‌కి సంబంధించింది. ఓకే. ఒక పేషెంట్ ఏజ్డ్ అబౌట్ 65 and 70. అతనికి గత 10 సంవత్సరాల నుంచి ప్రాస్టేట్ ప్రాబ్లం ఉండేది. దానికోసం అతను ఎలోపతి మెడిసిన్ వాడుతూనే ఉన్నారు. అయినప్పటికీ అతని ప్రాబ్లం పెరుగుతూనే ఉంది. సో అప్పుడు మేము వీహీల్ థెరపీని స్టార్ట్ చేసాం. 6 నెలలు కాగానే అతని ప్రాస్టేట్ సైజ్ 90 cc నుంచి 68 ccకి తగ్గిపోయింది. అలానే అతని పిఎస్ఏ 7.1 నుంచి 5.8కి తగ్గింది. దిస్ ఇస్ అ క్లియర్ కట్ ఎగ్జాంపుల్ దట్ హిస్ ప్రాస్టేట్ ప్రాబ్లం రివర్సల్ హ్యాస్ స్టార్టెడ్. సో ఆ టైంలో అతను ఆ మెడిసిన్ మానేసాడా, వాడుతున్నాడా? మెడిసిన్ కంటిన్యూ చేయమంటామండి. ఎందుకంటే కొన్నిసార్లు పేషెంట్కి కంఫర్ట్ లెవెల్ ఉండదు. ఎందుకంటే అలోపతి ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ కాబట్టి మీరు అది కంటిన్యూ చేయండి, దీన్ని ఇంటగ్రేట్ చేయండి. ఇప్పుడు దాకా తగ్గింది దీనివల్ల తగ్గింది కదండి, 10 సంవత్సరాల నుంచి తగ్గింది దీనివల్ల తగ్గింది కదండి. అలానే ఇంకో పేషెంట్ అతని టీఎస్హెచ్ లెవెల్ 13.2 ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చారు. అతను కూడా బేసిక్ డయాగ్నోసిస్ చేసి వీహీల్ అనే థెరపీని స్టార్ట్ చేసాం. 3 నెలలు కాగానే మళ్ళీ అతని థైరాయిడ్ టెస్ట్ చేయించాం. అతని టీఎస్హెచ్ 6కి రావడం ఒక సిగ్నిఫికెంట్ చేంజ్గా భావిస్తున్నాను. అలోపతి మెడిసిన్లో టీఎస్హెచ్ 10 కన్నా ఎక్కువ ఉంటే ఆ మనిషి జీవితాంత మందులు వాడాల్సిందే. ఓకే. అటువంటి సినారియోని మేము 3 నెలల్లోనే దాదాపు నార్మల్ రేంజ్కి దగ్గరికి తేవటం జరిగింది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పేషెంట్ అతని థైరాయిడ్ ప్రాబ్లం కోసం ఎటువంటి వేరే మెడిసిన్ అయితే అండ్ థెరపీ కూడా వాడలేదు. ఓన్లీ వీహీల్ మీదే డిపెండ్ అయ్యి ఈ చేంజెస్ వచ్చినాయి. దీస్ ఆర్ ఇర్రెఫ్యూటబుల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ వ్యాలిడేషన్ దట్ సిగ్నలింగ్ పాత్వే అనేది మెడికల్ పాత్వే కన్నా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని. మరి ఈ వీహీల్ అనే ఒక ప్రక్రియ ద్వారా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు ఎట్లా చేస్తారు ట్రీట్మెంట్? స్టార్టింగ్లో మేము పేషెంట్తో ఇంటరాక్ట్ అవుతాం. రైట్. అతనికి ఉన్న ఫిజికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవటం, వాళ్ళ మెడికల్ రిపోర్ట్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్. అడిషనల్లీ మేము ఆ పేషెంట్ ఫోటోగ్రాఫ్ని కూడా అడుగుతాం. ఓకే. ఎందుకంటే అతని ఫోటోగ్రాఫ్లో అతని ఎనర్జీ ప్రొఫైల్ ఉంటుంది. ఫోటోగ్రాఫ్లో? అవును. ఓకే. సో మేము అతని ఫోటోగ్రాఫ్ అనలైజ్ చేసిన తర్వాత ఎటువంటి ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో అది నిర్ధారించి అతనికి కావాల్సిన హీలింగ్ ఫ్రీక్వెన్సీస్ మేము ఇవ్వగలనా లేదా అని ఆలోచించి ఆ కేసు తీసుకోవటం లేకపోతే రిజెక్ట్ చేయటం జరుగుతుంది. ఓకే. ఒకవేళ మేము కన్ఫర్మ్ అయిపోతే అతనికి కావాల్సిన హీలింగ్ మేట్రిక్స్ ఒక ఫ్రీక్వెన్సీ డివైస్ ద్వారా అతనికి ఇవ్వటం జరుగుతుంది. ఓకే. అతను అది మెడలో ధరించుకుంటే చాలు 3 నుంచి 4 వారాల్లో అయితే మార్పులు మొదలవుతాయి. లాకెట్ లాగా ఉంటుంది, ఒక మెడలో వేసుకునేది. దాంట్లో ఈ కాంపోజిషన్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ మేట్రిక్స్. రైట్. ఓకే. సో వీహీల్ ఈజ్ అ వెరీ ప్రిసైజ్ వే ఆఫ్ హీలింగ్. ఓకే. అందుకనే మా సక్సెస్ రేట్ కూడా మోర్ దెన్ 80%. గ్రేట్ గ్రేట్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా చెప్పారండి, ద ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ ద మెడిసిన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అని. సీరియస్గా? ఎస్. ఓకే. చాలా అధ్యయనం చేశారు మీరైతే. తప్పదండి. ఫ్రీక్వెన్సీస్ మొత్తం దాదాపు 15-20 సంవత్సరాలు. బాగుంది. మీ మంచి వైద్య విధానం కొత్తగా రెడీ చేశారు, ఒప్పుకుంటాం. అయితే ఇప్పటికీ ఆధునిక అల్లోపతి వైద్యానికి కూడా మింగుడు పడని కొరుకుడు పడని కొన్ని వ్యాధులు ఉన్నాయి. డిప్రెషన్, అల్జైమర్స్ అండ్ పార్కిన్సన్స్ లాంటి డిసీజెస్కి ఇప్పటివరకు సరైన వైద్యం లేదు. మరి మీ వీహీల్ ద్వారా దానికి ఏమన్నా ఒక పరిష్కారం దొరుకుతుందా? ఆశపడొచ్చా మేము? వీహీల్ సిస్టంలో శారీరక అలాగే మానసిక సమస్యలకి ట్రీట్ చేయడానికి బ్రైట్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. పేషెంట్ కావాల్సిన ఫ్రీక్వెన్సీస్ మా అందుబాటులో ఉంటే
రిజల్ట్స్ అయితే ఫిజికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో అయితే ఖచ్చితంగా కనిపెడతాయి. ఓకే ఓకే. నేను ఆల్రెడీ డిప్రెషన్ అండ్ పార్కిన్సనిజంని చాలా వరకు హీల్ చేశాను. అలానే ADHD, డిమెన్షియా, ఆల్జీమర్ ఇటువంటి సమస్యలు ఇప్పుడు దాకా నా దగ్గర రాలేదు. కాబట్టి రియల్ కేసెస్ స్టడీ అయితే ఎగ్జాంపుల్కి ఇవ్వలేకపోతున్నాను. కానీ ఇవి కూడా హీల్ చేయడానికి సాధ్యమే. ఎస్, నాకు వచ్చింది సార్. అల్జైమర్ వచ్చిందో లేదో కానీ మతిమరుపు అయితే వచ్చింది. దానికి పరిష్కారం చూపించండి. మీరు మీ ఫోటోగ్రఫీ ఇవ్వండి, అనలైజ్ చేసిన తర్వాత ఫ్రీక్వెన్సీ వెతికి ఖచ్చితంగా మాకు వీలైతే తప్పనిసరిగా చేస్తాం. జబ్బు ఒకవేళ ఉపశమనం అయింది, తగ్గిపోయింది, క్యూర్ అయింది, మళ్ళీ అది తీసేస్తే కానీ లేదంటే మళ్ళీ కానీ అది జబ్బు తిరగబడే అవకాశం ఉందా మళ్ళీ? మనం ఒక డైనమిక్ యూనివర్స్లో ఉంటున్నాం. అవును, ప్రతి క్షణం ఇక్కడ మార్పులు జరుగుతూనే ఉంటాయి నిర్విరామంగా. జీవితంలో ఏది పర్మనెంట్గా ఉండదని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలానే ఏ జబ్బైనా తగ్గిన తర్వాత మరలా దానికి అనుకూల పరిస్థితులు ఇస్తే అది మరలా తిరిగి వస్తుంది. దీన్ని సైన్స్లో ఎపిజెనెటిక్స్ అంటారు ఈ బ్రాంచ్ని. అంటే బియాండ్ జీన్, a phenomena which is beyond gene is epigenetics. Okay. Yeah. So మళ్ళీ వస్తుందండి, ఏది పర్మనెంట్ ఉండదు, అది మాత్రం ఖాయం అండి. నో బడీ కెన్ డూ ఇట్ పర్మనెంట్లీ. సో పర్మనెంట్ గా అయిపోద్దని మాత్రం ఏది ఉండదండి. వావ్, అలా చెప్పిన మొదటి వ్యక్తి మీరే అనుకుంటా. వాస్తవం. రియల్లీ గుడ్. ఇంకొకటి సార్, క్యాన్సర్. సో అసలు ఏజ్ లేదు, టైం లేదు, ఇది ఏ లిమిట్ లేకుండా చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది క్యాన్సర్. మరి ఈ క్యాన్సర్కి ఏమన్నా వీహీల్ ద్వారా ఏమన్నా పరిష్కారం దొరుకుతుందా? సాధారణంగా క్యాన్సర్ వచ్చేవాళ్ళు కీమోథెరపీ మరి రేడియేషన్ తీసుకోవడం జరుగుతుంది. దీని ప్రభావం వీళ్ళ శరీరం మీద ఎంతగానో ఉంటుంది. చాలా దారుణంగా సార్ అది. అడిషనల్లీ వాళ్ళకి క్యాన్సర్ రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అటువంటి వాళ్ళు తమ ఎనర్జీ బ్యాలెన్సెస్ చేయించుకుంటే ఈ కీమోథెరపీ అండ్ రేడియేషన్ వల్ల ఏదైతే నెగటివ్ ప్రభావం ఉందో అది చాలా వరకు తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఎనర్జీ బ్యాలెన్సింగ్ వల్ల ఈ క్యాన్సర్ రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు తగ్గిపోవచ్చు. ఓకే, మీరు ఎవరైనా టెస్ట్ చేశారా మన వీహీల్ ద్వారా క్యాన్సర్ పేషెంట్? చేశానండి. పోస్ట్ క్యాన్సర్ వాళ్ళకి కంటైన్ చేసి పెట్టామండి. ఇన్ఫ్యాక్ట్ వన్ పేషెంట్ హూ ఇస్ ఇమీడియట్లీ రిలేటెడ్ టు మీ, అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉంటే 5 సంవత్సరాలు అయిందండి. వీ హ్యావ్ బీన్ గివింగ్ ద సపోర్ట్. సో హీ హాజ్ నో రిలాప్స్ హెస్ హ్యాపెండ్. జనరల్గా దాంతో జరుగుతుందని డాక్టర్స్ చెప్తారు, భయపడుతుంటారు. వావ్, అద్భుతం. రైట్. ఇంకొకటి సార్, చిన్న డౌట్ నాకు. ఎనర్జీ బ్యాలెన్సింగ్ అంటున్నారు కదా, అసలు ఏంటి ఎనర్జీ అంటే ఏంటి, బ్యాలెన్సింగ్ అంటే ఎట్లా చేయాలి? అంటే విచ్ కమ్స్ ఇన్ ఈజ్ ఎనర్జీ అండ్ విచ్ గోస్ అవుట్, అట్లనా? అలా ఉండదండి. ఇప్పుడు మీ బాడీలో ఎనర్జీ రావటం, లోపల ఆ ఎనర్జీని ప్రాసెస్ చేయటం, అది వెళ్ళిపోవటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏదైనా మాలిక్యూల్ తీసుకుంటే బెంజిన్ ఏ పైరిన్ అనే ఒక మాలిక్యూల్ తీసుకుందాం. దాంట్లో నుంచి లైట్ పాస్ చేస్తే త్రూ అండ్ త్రూ లైట్ వెళ్ళిపోతుంది. ఓకే. అలానే బెంజిన్ ఏ ఈ పైరిన్ అనే మాలిక్యూల్ చిన్న వేరియేషనే, కానీ దాంట్లో నుంచి లైట్ పాస్ చేస్తే అది ఇట్లా స్క్రాంబల్ అవుతుంది. అంటే ఎనర్జీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో ఒక్క పొజిషనింగ్ ఏంటంటే కోహరెంట్ సిస్టమ్, సెకండ్ సిస్టమ్ ఈజ్ ఇన్కోహరెంట్ సిస్టమ్. సో ఎక్కడైనా డిసార్డర్ ఉన్నప్పుడు ఏదైతే అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్, లైట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది సరిగ్గా జరగదు. సో న్యాచురల్లీ డిసార్డర్స్ రెక్టిఫై అవ్వదు. లేకపోతే ఈ ఎనర్జీస్ వల్ల ఆటోమేటిక్గా రిజాల్వ్ అయిపోతూ ఉంటాయి మన శరీరంలో.